హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పట్టుమని 10 మంది లేరు నాయకులు, అభ్యర్థులు, పోటీలో పాల్గొనే అభ్యర్థులు పట్టుమని 10 మంది లేరు. పార్టీ అవసరమా నీకు? నిజంగానే పోటీ చేయడానికి కనీసం పట్టుమని 10 మంది అభ్యర్థులు లేనప్పుడు పార్టీ పెట్టడం ఎందుకు? ఇలా కొన్ని మాటలైతే వినిపిస్తున్నాయండి పబ్లిక్లో. నాకు కూడా ఆల్రెడీ నా సబ్స్క్రైబర్లు కొంతమంది నాకు కామెంట్ చేశారు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అంటే పెట్టాడు కానీ ఆయన పోటీలో నిలబెట్టడానికి పట్టుమని 10 మంది అభ్యర్థులు కూడా లేరు కదయా, ఎందుకే మళ్ళీ పార్టీ అంటావు, ఎందుకు ఆయన గురించి వీడియోలు చేస్తావు, ఏం వీడియోలు చేస్తున్నావే నువ్వు అని ఈ రకంగా మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళకి తగ్గ సమాధానం నాదైన సమాధానం ఏదో నేను ఇచ్చుకున్నా. కానీ దీని గురించి ఒక వీడియో చేసి అసలు మిమ్మల్ని మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే పట్టుమని 10 మంది అభ్యర్థులు లేరంటే అభ్యర్థులు లేకుండా పార్టీ పెట్టాడంటారండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇస్తానంటే 175కి 175 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు దొరుకుతారు, వచ్చేస్తారు ముందుకు, దాంట్లో డౌటే లేదు. అది నేను చెప్పగలను ఆ విషయం, ఎందుకంటే కనుక పెట్టగలరు. కానీ దాన్ని పోషించి సమర్థత కలగాలి. ఏంటంటే అంత సమర్థత పార్టీకి అప్పుడే లేదు. కాబట్టి ఎంతమంది అయితే తోగలమో, ఎంతమంది అయితే 100% గెలవగలమో అంతమందికి మాత్రమే టికెట్లు ఇచ్చారు అని నేనైతే చెప్పుకున్నాను. కానీ మొత్తం వాళ్ళు అడిగిన ప్రశ్నకి అయితే నా దగ్గర సమాధానం లేదండి వాస్తవానికి. ఎందుకు అన్నాను కానీ పట్టుమని 10 మంది అభ్యర్థులు లేరని వాళ్ళు ఎందుకు అన్నారంటే కనుక ఉన్నాయేమో 21 సీట్లు. ఒకసారి కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. ఉన్న 21 సీట్లు, 21 సీట్లు మా అనుకుంటే 10-11 సీట్లు తప్ప 100% జనసేన అనుకున్న వాళ్ళు 10-11 సీట్లు తప్ప మిగిలిన వాళ్ళందరూ జనసేన కాదు. ఇది జగమెరిగిన సత్యం, మీకు నాకు అందరికీ తెలుసు. ఎలా అంటే కనుక దాగుడు మూతలు వద్దండి, చల్లకొచ్చి దాచొద్దేమని. ఏంటంటే ఎలా అంటే కనుక ఇప్పుడు టీడీపీలోని వాళ్ళు అప్పటికప్పుడు జనసేనలోకి వచ్చి మేము జనసేనలో చేరతామని కండ వేసుకోవడం, ఆ ఏరియా నుంచి టికెట్ అట్టుకెళ్ళిపోవడం. లేదు అప్పటికప్పుడు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అనుకోని పోనీ, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు తెలుసు కదా అభ్యర్థులు కూడా మీకు, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మేము జనసేనలో చేరుతున్నాం అని అంటాం, టికెట్ ఎట్టుకెళ్ళిపోతాం. ఏంటిది నాకు అర్థం కావట్లా. అంటే 1 డే 2 డేల్లో పార్టీ మారిపోయిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారా అంటే అభ్యర్థులు లేరని అనుకుంటారు. వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పలేదు, వాళ్ళు మాట్లాడటంలో కూడా తప్పలేదు, ఎంతో కొంత ఉంది. అంటే నా వెర్షన్ నేనేం చెప్తానంటే ఏంటంటే పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, పార్టీ కోసం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా యాతన పడి టికెట్లు పొందిన వాళ్ళు ఉన్నారు, పంచగారు రమేష్ గారు, ఇలా కొంతమంది టికెట్లు రాని కొంతమంది ఉన్నారు. ఇలా వీళ్ళందరికీ కూడా పార్టీ సముచిత స్థానం కల్పించలేదేమో అని అయితే కనుక ఏదో మూలన ఉండిపోయిందండి చాలా మందిలో. వాస్తవంగాను జనసేనలో చాలామంది బయటికి చెప్పట్లేదు, ఏం నచ్చనిది ఏంట్రా అంటే కనుక అదేంటండి ఇవాళ ఇప్పటికిప్పుడు వచ్చి టీడీపీ నుంచి ఆయన వచ్చి నేను మీ పార్టీలో ఉన్నానంటే ఆయనకి ఎలా టికెట్ ఇచ్చేస్తారు మీరు? ఆయనకి ఎలా మండల బుద్ధప్రసాద్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, మండల బుద్ధప్రసాద్ ఎప్పటి నుంచి జనసేనలో ఉన్నాడండి? ఒక మాట చెప్పండి. ఇలా కొన్ని నియోజకవర్గాలు చెప్పుకుంటే 10-11 నియోజకవర్గాలు ఇంచుమించుగా అలా టికెట్లు పొందినయే. కాబట్టి అలా టికెట్లు ఇవ్వడం ఎందుకు, మనం పార్టీ పెట్టుకోవడం ఎందుకు, పట్టుమని 10 మంది లేకపోతే మనకు పార్టీ ఎందుకు అనేది కానీ చాలామంది అడుగుతున్నారు. కాబట్టి దానికి సమాధానం ఏంటంటే ఏం చెప్తాం, ఆ సమాధానం చెప్పాలంటే ఒకే రకంగా చెప్పాలి. 21 మంది కూడా 100% జనసేన నాయకులై ఉండాలి, జనసేనలో పుట్టి పెరిగిన వాళ్ళై ఉండాలి. అది నా అభిప్రాయం. కాబట్టి లేడనే నేనైతే అనుకుంటున్నాను. ఉంటే కనుక ఖచ్చితంగా 21 మందిని ఆళ్ళ పెడుతుంది కదా. కాబట్టి ఈ ప్రశ్నలు లేవనెత్తకుండా ఉంటే ఇంకా బాగుండేమని అనిపించింది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారండి నిజంగా దాంట్లో చాలామంది. అంటే ఏ లాభాపేక్ష లేకుండా వాళ్ళందరినీ కాదని ఇవాళ వచ్చేసి ఆడేదో కండవ కప్పేసుకుంటే ఆడికి సీడ్ ఇచ్చేస్తే ఇంకా పార్టీ ఏంటండి? అదే అంతమించి ఇంకా ఈ విషయం చెప్దాను నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, చూస్తున్నా మీరు అందరూ కూడా నా మాటలు కొంతమంది బాధ కలిగించవచ్చు. సో కాకపోతే నేను వాస్తవం చెప్పాలని చెప్పేసి నేను చెప్పా. కాబట్టి దీంట్లో మీకు వాస్తవం కనిపిస్తే కనుక చెక్ చేసుకోండి ఒకసారి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరో 100% జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చే సీట్లు పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు, అలాగే వైసీపీ నుంచి సీట్లు పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది నేను చెప్పింది వాస్తవమా కాదనేది. ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కామెంట్ చేయండి. ఓకే, చూస్తారు మీరు అందరూ. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.